నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. B12 అనే విటమిన్ చాలా కీలకమైన విటమిన్. ఈ మధ్యకాలంలో ఎవరికి చూసినా 2 విటమిన్లు బాగా తక్కువ ఉంటున్నాయి. డాక్టర్లకు వైద్య విద్యార్థులకు కూడా తక్కువ ఉంటున్నాయి. అవి ఏంటంటే విటమిన్ B12 తక్కువ ఉంటుంది, విటమిన్ D కూడా తక్కువ ఉంటా ఉంది. ఈ 2 లాంఛనంగా రక్త పరీక్ష చేయించుకుని దానికి డబ్బులు ఖర్చు పెట్టే బదులుగా ప్రతి ఒక్కరూ కూడా ఏమాత్రం కొంచెం బలహీనత అనారోగ్యం ఉన్నా విటమిన్ D అలాగే B12 కొని ఆ మందులు వాడేయచ్చు, లేదా B12 విటమిన్ D అధికంగా ఉండే ఆహార పదార్థాలు తినేయటమే. ఈ విటమిన్ B12 అనేది తగ్గటానికి గల కారణాలు 5 ఉన్నాయి. మొట్టమొదటిది 65 సంవత్సరాలు దాటిన వాళ్ళకి B12 లోపం ఉంటుంది. 2, షుగర్ వ్యాధికి మెట్ఫార్మిన్ అనే ట్యాబ్లెట్లు వాడుతున్న వారికి దానివల్ల కూడా B12 లోపిస్తుంది. 3, శాకాహారులకు B12 లోపం అధికం. మాంసాహారులకు సాధారణంగా ఎవ్వరికి B12 లోపం ఉండదు. ఎందువలననగా శాకాహారులకు ఏకైక మార్గం పాలు, పెరుగు, మజ్జిగ, వెన్న, జున్ను. మాంసాహారులకు పాల ఉత్పత్తులతో పాటు గుడ్డు, మాంసం, బాయిలర్ చికెన్, చేపలు, రొయ్యలు అన్ని రకాలుగా మాంసాహారులకు B12 లోపం అనేది సాధారణంగా ఉండదు. కనుక శాకాహారులు ఎవరైతే పాల ఉత్పత్తులు వినియోగించరో వాళ్ళకి B12 లోపం వస్తుంది. 4, కొంతమంది రోజు గ్యాస్ ట్రబుల్ గొట్టాలు వేసేస్తుంటారు, లేదు గ్యాస్ ట్రబుల్ అరుకులు తాగేస్తుంటారు. శుక్రాలు, జెలిసిల్లు, మ్యూకెయిన్ ఉన్నా లేకపోయినా ఎందుకైనా మంచిదిలే, గ్యాస్ ట్రబుల్ రాదులేని ముందే వాడేస్తుంటారు. ఇక ఈ రోజున ర్యాబెప్రోజోల్, ప్యాంటప్రోజోల్ అవేదో చాక్లెట్లు కొన్నట్టు వెళ్ళటము, ప్యాంటాప్, రాజో ఇలాంటివి కొనటం, వాడేయటం. అవసరం ఉన్నా లేకపోయినా జీర్ణాశయంలో హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉత్పత్తి తగ్గించే యాంటాసిడ్స్ ద్రవాల వల్ల కానీ, లేదు హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉత్పత్తి తగ్గించే గొటాల వల్ల కానీ B12 లోపించే అవకాశం ఉన్నది. ఎందుకంటే హైడ్రోక్లోరిక్ ఆమ్లం బాగా తక్కువ ఉంటే B12 మన శరీరానికి లభించదు. ఇక 5, చిన్న పేగు చివరి భాగం. దీన్ని వైద్య పరిభాషలో ఇలియం అంటారు. అక్కడ టీబీ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. ఆ టీబీ కూడా పాల ప్యాకెట్లు కాకుండా, గేదె పాలు పాశ్చరైజేషన్ చేయకుండా పాలు డైరెక్ట్గా గేదెల నుంచి క్యానుల్లో తెచ్చిపోసే పాలు తాగటం వల్ల చిన్న పేగు ఆఖరి భాగం అక్కడ కుచించుకుపోయినప్పుడు ఆ భాగాన్ని తొలగిస్తారు శస్త్రచికిత్స ద్వారా. అలాంటప్పుడు B12 లోపం వస్తుంది. ఇంకొకటి, పాశ్చాత్య దేశాలలో వచ్చే ఒక జబ్బు మనకి అరుదుగా వస్తుంది. దాన్ని క్రాన్స్ వ్యాధి, IBD, ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్ అంటారు. అది ఉన్నవారికి కూడా B12 లోపం ఉంటుంది. సరే, అసలు B12 లోపం వచ్చినప్పుడు ఏ రకమైన లక్షణాలు ఉంటాయి? 10 రకాల లక్షణాలు ఉంటాయి. మొట్టమొదటిది రక్తహీనత. ఎముక మూలుగు నుంచి ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి అవుతాయి. ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి అవ్వాలంటే ఐరన్, ఫోలిక్ యాసిడ్, B12 చాలా క్రియాశీలకం. B12 లోపించినప్పుడు మైక్రోస్కోపులో రక్త కణాలను పరిశీలించినప్పుడు రక్త కణాల సైజు పెరిగి ఉంటుంది. సైజు బాగా ఉండవలసిన సైజు కంటే చిన్న సైజు అయితేనేమో ఇనుప ధాతువు లోపం, 3 రెట్లు 4 రెట్లు సైజు పెరిగితేనేమో అది B12 లోపంగా మనం భావించాలి. రక్తహీనత ఉన్నప్పుడు చేతకాకపోవటం, వీక్నెస్, బలహీనత, నీరసం, అలాగే కళ్ళు తిరగటం, తలనొప్పి, కొన్ని సందర్భాల్లో ఆయాసం, బాగా గట్టిగా బరువు పనులు చేసేవాళ్ళు చేయలేకపోవటం,
ఇవి రక్తహీనత యొక్క లక్షణాలు. 2, చర్మం రక్తహీనత వల్ల పాలిపోతుంది. చర్మంలో ఆ నిగారింపు పోయి తెల్లగా పాలిపోతుంది. అట్లాగే కళ్ళు తెల్లగా అయిపోతాయి, నాలుక చూస్తే తెల్లగా అయిపోతుంది. గోళ్ళు మనకి గులాబీ రంగులో ఉండవలసిన గోళ్ళు తెల్లగా అయిపోతాయి. తెల్లగా అయిపోయి గోళ్ళ మధ్యలో గుంట పడుతుంది. గోళ్ళు కూడా పుచ్చిపోయే గుణం ఉంటుంది. ఆ విధంగా చర్మ సౌందర్యాన్ని కోల్పోతాం, ముఖంలో కళను కోల్పోతాం. ఇక 3, చేతులు కాళ్ళలో తిమ్మెర్లు, మంటలు, స్పర్శ కోల్పోవటం, కొన్ని సందర్భాలలో మొద్దుబారిపోవటం, కరెంటు షాక్ కొట్టినట్టు ఉండటం. ఇదెందుకు జరుగుతుందంటే నరాలపైన మైలిన్ అనే ఒక కొవ్వు పదార్థము నరాలపై కవచంలా ఉంటుంది. ఆ మైలిన్ అనే పదార్థము కరిగిపోయినా ఆ కవచము సరిపడా కొవ్వు పదార్థం అక్కడ జమ కాకపోయినా ఈ నరాల బలహీనత వచ్చి అరిచేతులు, అరికాళ్ళు మంటలు, తిమ్మెర్లు ఇవన్నీ వస్తాయి. ఇక 4, నరాల బలహీనత వల్ల కండరాల బలహీనత వచ్చి నడిచేటప్పుడు కొద్దిగా బ్యాలెన్స్ తప్పుతారు, కొంచెం అటు ఇటు ఊగుతుంటారు. అది నరాల బలహీనత, కండరాల బలహీనత వల్ల, వీక్నెస్ వల్ల కొంచెం అటు ఇటు తూలుతూ నడుస్తుంటారు. ఇక 5, B12 లోపించినప్పుడు నోట్లో దాని ప్రభావం కనపడుతుంది. నాలుక మీద, పెదాలపైన, బుగ్గపైన పుండ్లు వస్తాయి. ఆ పుండ్లు అన్నం తినేటప్పుడు కానీ ఏదైనా తాగినప్పుడు, వేడి పదార్థాలు తాగినప్పుడు విపరీతమైన నొప్పి. ఆ నోట్లో పుండ్లు B12 ఇచ్చే వరకు అవి తగ్గవు. ఆ ఎర్రగా నాలుక ఎర్రగా అయిపోతుంది. కనుక నోట్లో పొక్కులు, పుండ్లు అనేవి B12 లోపం వల్ల వస్తాయి. ఇక 6, మెదడు పనితీరు మందకొడిగా ఉంటుంది, జ్ఞాపక శక్తి తగ్గుతుంది, ఏకాగ్రత లోపిస్తుంది, వృద్ధాప్యంలో వచ్చే ఆల్జీమర్ జబ్బు త్వరగా వస్తుంది. కనుక అంత మెదడు చురుకుగా ఉండకపోవటం, అతను గతంలో ఉన్నంత హుషారుగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా పనిచేయలేకపోవటం. 7, B12 లోపించినప్పుడు గుండె వేగం పెరుగుతుంది, చాలా వేగంగా ఉంటుంది. ఆ గుండె వేగము B12 మనం ఇవ్వగానే గుండె వేగం తగ్గుతుంది. గుండె వేగం పెరిగినట్టుగా మనకు నాడి చూస్తే నాడి వేగం సాధారణంగా 72 ఉండాలి, ఇది 100 దాటేస్తుంది. గుండె దడదడ కొట్టుకుంటూ ఉంటుంది. 8, నడుస్తూ ఉండగానే కళ్ళు తిరుగుతాయి, లేదు మంచం మీద నుంచి లేచి నిలబడగానే కళ్ళు తిరుగుతాయి, భూమి గుండ్రంగా తిరుగుతుంటుంది, మనిషి పడిపోయే పరిస్థితి వస్తుంది. ఇది కూడా B12 లోపం వల్ల జరుగుతుంది. 9, B12 ప్రభావము జీర్ణకోశం మీద కూడా పడి వికారము, వాంతి వచ్చినట్టు ఉండటము, కొన్ని సందర్భాల్లో విరోచనాలు కూడా వస్తాయి. ఇక 10, మానసికంగా ఇబ్బంది పడతారు. కుంగుబాటు, డిప్రెషను, టెన్షను, కోపతాపాలు, చిరాకు, పరాకు ఇవన్నీ కూడా మానసిక ఒత్తిడికి B12 లోపం వల్ల జరుగుతుంది. మానసిక వైద్యుల దగ్గరికి వెళ్ళి మందులు వాడుతున్నవారు, మానసిక వైద్యులు, సైకాట్రిస్టులు వాళ్ళు B12 గొట్టాలు కానీ B12 ఇంజక్షన్లు కానీ ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు మానసిక పరిస్థితి త్వరగా కోలుకోవాలంటే B12 చాలా క్రియాశీలకం. కనుక 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన B12 మనం ఇంట్లో పాలుంటే పాలు తాగకుండా, కొంతమంది చిన్నతనం నుంచి పాలు తాగే అలవాటు ఉండదు, అది తల్లిదండ్రుల లోపం. తల్లిపాలు తాగుతాడు, గేదె పాలు, ఆవు పాలు తాగడు. గేదె పాలు, ఆవు పాలు, ప్యాకెట్ పాలే తాగండి. అవి తాగకపోతే పాలు, పెరుగు, మజ్జిగ
ఇవి తాగకపోతే మీకు B12 లభించేది అది ఒకటే. ముఖ్యంగా శాకాహారులకు వేరే మార్గం లేదు. కనుక B12 గొట్టాలు, B12 ఇంజక్షన్లు తీసుకునే బదులుగా పాల ఉత్పత్తులు సమృద్ధిగా రోజుకు ఒక 1/2 లీటర్ పాలు తాగండి. ఉదయం 1/2 లీటర్, దాంట్లో పాలల్లో పసుపు, చిటికెడు మిరియాల పొడి, కొద్దిగా తాటి బెల్లం వేసుకుని తాగింది. రాత్రి పడుకోవడానికి 1 గంట ముందు పాలు మరొక 1/2 లీటర్ తాగితే B12 లోపం అనేది జీవితంలో ఏ ఒక్క రోజు కూడా రాదు. సరే, రోజుకు కోడిగుడ్డు అనే సిద్ధాంతం పెట్టుకోండి. శాకాహారులు కూడా కోడిగుడ్లు తినచ్చు, ఎందుకంటే ఈ కోడిగుడ్ల నుంచి పిల్లలు ఉత్పత్తి కావు. ఫారం కోడిగుడ్లు వెజిటేరియన్ గుడ్లు, శాకాహార గుడ్లు. కనుక రోజు ఒక కోడిగుడ్డు తింటే అసలు B12 లోపం అనేది మన జీవితంలో ఎన్నడూ వచ్చే అవకాశం లేదు. కనుక మెదడు నరాల పనితీరును ప్రభావితము చేసి రక్త కణాల యొక్క ఉత్పత్తిని పెంచే విధంగా B12 పనిచేస్తుంది. ఆ విధంగా B12 ఇంజెక్షన్ వేసుకుంటే చాలా నొప్పి ఉంటుంది. కండకేస్తే B12 ఇంజెక్షన్ నొప్పి ఉంటుంది. కనుక ఇంజెక్షన్లు వద్దు, ట్యాబ్లెట్లు వద్దు. ప్రకృతిలో లభించిన పాల ఉత్పత్తులు, మాంసాహారము, కోడిగుడ్లు తిందాం. B12 విటమిన్ యొక్క లోపాన్ని నివారించుదాం.